వేతన జీవులకు ఈపీఎఫ్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ పథకాల్లో ఒకే వేతన పరిమితి అమలు చేయాలని భావిస్తోంది. సుదీర్ఘకాలంగా కనీస వేతన పరిమితి పెంచాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. బడ్జెట్లో లేదంటే త్వరలో వడ్డీ ఖరారు నిర్వహించే జరిగే సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో కేంద్రం ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. అదే సమయంలో కనీస పింఛన్ పెంచే అంశంపైన ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈపీఎఫ్ చందాదారులకు ప్రస్తుతం ఉన్న కనీస పింఛన్ 1000 నుంచి 2-3 వేలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి 2014లో 6,500 ఉండేది. దాన్ని అదే ఏడాది కేంద్ర కార్మిక శాఖ 15,000కు పెంచింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిమితిని పెంచాలని 5 ఏళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొత్త లేబర్ కోడ్ ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్ఐ వేతన పరిమితి ఒకే విధంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతన పరిమితి 22,000 నుంచి 25,000 వరకు ఉంది. గత కొంతకాలంగా సిపిటి సమావేశాల్లో కార్మిక సంఘాల ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతన పరిమితి పెంపు ప్రతిపాదనను కార్మిక శాఖ పరిశీలిస్తోంది. ఒకవేళ పెంచితే 25,000కు పెరిగే అవకాశాలున్నట్లు కార్మిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.